అందరికీ నమస్కారం అండి. పోయిన సత్సంగంలో ఏకాదశి ఇంద్రియాల గురించి చెప్పుకున్నాం. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు కలిపి ఏకాదశి ఇంద్రియాలని చెప్పుకున్నాం. బుద్ధి మనస్సులు కూడా ఇంద్రియములేనని వ్యవహారం కలదు. బుద్ధి మనస్సును కూడా ఇంద్రియాల్లోకి చేర్చారు పెద్దవాళ్ళు మహాత్ములు. అంతఃకరణముచే అటులో చెప్పుతున్నారు, అంతఃకరణముచే అట్లా చెప్తున్నారు. అంతఃకరణం అనగా హృదయ పుండరీకము. మనం ఒకటే అనుకున్నాం కదా, మనస్సునే ఎక్కడికి వెళ్తే దానికి ఆ పనిని బట్టి బుద్ధిని, చిత్తమని, అహంకారం అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే రహస్యాది రహస్యం అంటే అంతఃకరణం అనగా హృదయ పుండరీకము. హృదయ పుండరీకం అంటే మనకి అర్థం ఎలా ఇచ్చారు అంటే అది అనుభవైక వేద్యం అనుకోండి. మనం కొంచెం తేలిగ్గా తెలుసుకునే విధంగా నిఘంటువులో చూసి మనస్సు యొక్క తీర్థ విశేషం అండి. మనస్సు యొక్క తీర్థ విశేషం అంటే యొక్క అంటే ఏంటది, అది ఎక్కడ ఉన్నదా అనేది అర్థం వస్తుంది అన్నమాట. లోపల అనేది మనస్సు యొక్క తీర్థం. పుండరీకం అంటే మనస్సు యొక్క ఎక్కడుంది, దాంట్లో ఉంది. ఆ తీర్థ విశేషంలో మనస్సు ఉన్నది కాబట్టి అది హృదయ పుండరీకం. కాబట్టి ఇది పరమాత్మ స్థానం ద్వారానే మనసు సంకల్పిస్తుంది. హృదయం అంటే కూడా అదేనని మనకి తత్వ పరిభాషలో మనం అవగాహన చేసుకోవాలి. దీనిలో ఏ వృత్తి కలిగినా ఆ ప్రకారం అది మారును. మనకి సంకల్పాలు ఉంటాయి కదా, చెడ్డ వృత్తి అయితే చెడు సంకల్పం, మంచి అయితే మంచి, ఏదైతే అది కలుగుతూ ఉంటుంది. ఇందులో ఆ హృదయ పుండరీకంలో ఏ వృత్తి కలిగితే ఆ ప్రకారం అది మారుతూ ఉంటుంది. కావున సంకల్ప వికల్ప రూప వృత్తిగా మారినప్పుడు మనస్సు అనియు, నిశ్చయ రూప వృత్తిగా మారినప్పుడు బుద్ధి అనియు అంతఃకరణమనే చెప్పుతున్నారు. ఎప్పుడు సంకల్పించినప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్దాం, ఈ పని చేద్దాం అని సంకల్పించినప్పుడు దాన్ని మనస్సు అంటారు. అదేం చేస్తున్నా తప్పనిసరిగా వెళ్దాం అని నిశ్చయించినప్పుడు దాన్నే బుద్ధి అని చెప్తున్నారు. అంతఃకరణముగా ఏమి అనినా అది మాంసపు ముద్ద. ఒక మాంసం ముద్ద అంతఃకరణ అంటే కాదు కదా. చక్షురాది ఇంద్రియముల వలె గోచరమవుత లేదు కదా. అది మనకి కళ్ళు, చెవులు, ముక్కు, ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఈ చర్మ చక్షువులో కనిపిస్తుంది. మరి అంతఃకరణం కనిపిస్తుంది. అది అన్న ఒక మాంసం ముద్ద అంటే మాంసం ముద్ద కాదు, ఈ కళ్ళకు కనిపించట్లేదన్నా అది ఎట్లా ఉంటుంది, సూక్ష్మ బుద్ధి గల వారికి గోచరమవును. ఏం చెప్పుకున్నాం మనం, మనస్సు అంటే సంకల్ప వికల్పాత్మకము, బుద్ధి అంటేనేమో నిశ్చయించదు. ఆ నిశ్చయించేది ఎట్లా ఉండాలి అంటే సూక్ష్మంగా ఉండాలి. ఇంకా ఎందుకంటే అది ఆ పరమాత్మ తత్వం ఎట్లా అయితే మనకు తెలియకుండా సూక్ష్మంగా ఉందో, ఇది కూడా ఈ బుద్ధి కూడా, అంతఃకరణం కూడా, అది కూడా సూక్ష్మ బుద్ధి గల వారికి గోచరిస్తుంది. దీనిని యోగులు హృదయ పుండరీకం అందరూ. దీన్ని ఏమంటారయ్యా అంటే ఇట్లా ఆ దర్శించే వాళ్ళకి, గోచరించే వాళ్ళని దాన్ని ఏమంటారయ్యా అంటే యోగుల భాషలో హృదయ పుండరీకం అంటారనమాట. ఈ అంతఃకరణము వికాసం పొందిన జ్ఞానము కలుగునని చెప్పుదురు. అది ఎట్లా ఉంది, మనలో ఉన్నది ఎట్లా, ఇదేమవుతుంది, వికసించాలంటే ఏం చేయాలి, ఒక మొగ్గ పువ్వులాగా ఎట్లయితే వికసిస్తుందో ఇది కూడా మనకి అలా ఉంటుంది, మొగ్గలాగా ఉంటుంది. దీన్ని ఏం చేయాలి, వికసింప చేయాలంటే ఏం చేయాలి, ముందు గురువు దగ్గర అంతర్ముఖంగా సాధన తెలుసుకుని ఆ సాధనలో విచారణ చేసుకుంటూ మన మనస్సు ఎల్లలు లేనంత విశాలంగా ఉండాలి. ఎట్లా పరమాత్మ తత్వం ఎట్లయితే ఉందో అంతటా నువ్వు నేననే భేదం లేకుండా, నీరు, నిప్పు, గాలి ఇవన్నీ కూడా, భూమి గాని ఇది నాది, ఇది నువ్వు రావద్దు, నువ్వు చెయ్యొద్దు, నువ్వు ఆకులం ఈ మతం అని చెప్తుందా, అట్లా ఎట్లయితే లేకుండా ఉందో అట్లా ఎప్పుడైతే ఈ హృదయం వికసనం అంటే వికసించాలి, తేడా లేకుండా అంతటా ఉన్న పరమాత్మని వినటము, దాని గురించి సాధన చేసుకుంటూ ఉంటే అది ఎప్పుడైతే వికసిస్తుందో అప్పుడు మనకి జ్ఞానం కలుగుతుందండి. ఉన్నది పువ్వు ఎక్కడుంది, మొగ్గలోనే ఉంది. కానీ ఏమవ్వాలి, కాలం పట్టాలి, వికసించాలి. కాలం అంటే దానికి అన్ని మనం చూసుకుంటా, ఆటిపోట్లు చూసుకుంటా, దానికి చీడపీడలు లేకుండా చూసుకుంటా ఉండి కాలం కోసం ఎప్పుడు విచ్చుతుందా అని ఎదురు చూడాలి. మనం కూడా ఈ స్థితిలో ఉన్న సాధకులము ఆ పరమాత్మ జ్ఞానం కలగాలంటే ఏం చేయాలి, ఇంద్రియాలను సంయమనం చేసుకుంటూ అంతర్ముఖ సాధన చేసుకుంటూ ఉంటే మనకి ఆ జ్ఞానం వికసిస్తుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానం వికసిస్తుందో ఇకను అట్లా వికసిస్తే ఏం జరుగుతుంది, అప్పుడు జ్ఞానం కలుగుతుంది మనకి. ఎప్పుడు ఆ హృదయ పుండరీకం వికసిస్తే, అంతఃకరణం వికసిస్తే ఆ హృదయ పుండరీకం మనకి జ్ఞానం కలిగితే హృదయ పుండరీకం మనకి అనుభవంలోకి వస్తుంది అన్నమాట.
దానికి మనకు వేమన యోగ పద్యం చెప్తున్నారండి. సూక్ష్మ మరయనీకు సుఖతత్వ భావంబు పుట్టుచావు లేని కురపుదారి మానసంబునంటి మరొక చూడరా విశ్వదాభిరామ వినురవేమా. ఇక్కడ వేమన యోగం ఏం చెప్తున్నారు, అక్కడేమో సూక్ష్మ బుద్ధిని వివేక చూడమనిలో చెప్తే ఇక్కడ నువ్వు సూక్ష్మతత్వాన్ని తెలుసుకోమని వేమన యోగ చెప్తూ సూక్ష్మ మరయనీకు సుఖతత్వ భావంబు పుట్టుచావు లేని కురపుదారి ఏం చెప్పుకొచ్చాడు ఇక్కడ, అక్కడ మనస్సు ద్వారా సంకల్ప వికల్పాలు జరుగుతాయి అంటున్నారు. సంకల్పం అంటే పుట్టటం, చావటం అంటే లైవ్ అయిపోవటం. మరి పుట్టింది ఎప్పుడు చావటం తప్పదు కదా, లైవ్ అయిపోవటం. అసలు పుట్టికే లేనప్పుడు లైవ్ అవటానికి కారణం ఎక్కడ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ సూక్ష్మతత్వాన్ని నువ్వు అవగాహన చేసుకుంటావో, అనుభవంలో తెచ్చుకుంటావో, పుట్టు చావు లేని పురపు దారి, ఆ పురానికి దారి, పుట్టు చావు లేని ఏదైతే పురం ఉందో దానికి దారి. దాన్ని ఎట్లా చూడమంటున్నాడు, మానసంబునంటి మరువక చూడరా విశ్వదాభిరామ వినురవేమ. ఆ మనస్సును అంటుకుని, ఎప్పుడు మామూలు మనస్సు ఉంది కదా, ఒక మనస్సు, మారు మనస్సు ఉంది కదా, అప్పుడు ఆ మానసనంబును అంటుకుని ఉంటే నువ్వు మరవకుండా, అంటే శైలధార వల్ల ఎడతెగకుండా నీ మనస్సు ఏకాగ్రత చెంది ఆ ధ్యానంలో ఉంటే నీకు చూస్తే ఆ భగవత్ తత్వం, ఆ సుఖతత్వం ఏదైతే ఉందో సుఖతత్వ భావం నీకు అవగాహన అవుతుంది. అసలు ఆనందాన్ని పొందగలవు, అసలైన ఆనందం అని చెప్పి మనకి వేమన యోగి పద్యం ద్వారా తెలియజేశారన్నమాట. ఇకను విచారించిన త్రిగుణముల సూక్ష్మాంశములే అంతఃకరణం ఆయను. అది ఇంకా మనం బాగా లోతుకెళ్లి విచారిస్తే ఏమున్నాయి, మనకు 3 గుణాలు ఉన్నాయి కదా, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాలు కూడా యొక్క సూక్ష్మాంశములే అంతఃకరణం ఆయను. మనసు, బుద్ధి, చిత్తామహంకారంగా అంతఃకరణంగా తయారైంది. అది ఎప్పుడు ఈ త్రిగుణాల యొక్క సూక్ష్మ అంశం అట్లా అయింది. త్రిగుణముల స్వరూపం ఏమన్నా నిర్మల అతాదులు అని చెప్పుదురు. నిర్మల అతాదులు అంటే సత్వగుణం ఇట్లా శాంతంగా ఉంటుంది, రజోగుణం నేనుగా భావంతో ఉంది, తమో గుణం నిద్ర ఆకలి దీంతోనే ఉంటుంది. ఇవన్నీ దేంతో వచ్చింది, త్రిగుణాల స్వరూపం ఇట్లా వచ్చింది, నిర్మల అతాదులతో వచ్చింది. ఎప్పుడు నిర్మలంగా ఉన్న స్థితిలోంచి 3 గుణాలు పుట్టినాయి. కానీ వానికి ప్రత్యేకత పదార్థత లేదు, వాటికి కూడా 3 గుణాలకు కూడా ప్రత్యేక పదార్థాలు లేదు. ముఖ్యమైనవే గాని ఫలానా ఇట్లా ఉన్నాయే, ఇట్లా వచ్చినాయే, ఇట్లా చేసినాయి అని మనం చెప్పడానికి వీలు లేదు. ఎందుకని ఆ గుణాలు 3 అంతరంగంగా తయారైనవి. మరి అంతరంగానికి ప్రత్యేక స్థానం ఉందా, లేదు. కాబట్టి అంతరంగం అంటే ఏం చెప్పుకొచ్చాడు ఇక్కడ, మనస్సు యొక్క తీర్థ విశేషం ఉన్నాడు కాబట్టి ఎక్కడ పుట్టిందో మరి గుణాలకు కూడా అదే స్థానం. అదేమైంది, సూక్ష్మీకరించేటప్పటికి అది అంతఃకరణంగా మారింది. 3 గుణాలని చెప్పుకొస్తున్నాడు అన్నమాట ఇందులో. అవి ఎట్లా ఏర్పడినవన్నీ మాయచే ఏర్పడినవందరు. మరి గుణాలు ఎట్లా వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మాయచే ఏర్పడినవి. అది అనిర్వచనీయమని చెప్పుదురు. మరి మాయ మాయ అంటారు. మాయ అంటే ఏంటి, ఎట్లా ఉంటుందంటే చెప్పండి అంటే ఎవరు చెప్పగలరు. అనిర్వచనీయం అదంటే నిర్వచించడానికి వీల్లేదు, చెప్పడానికి వీల్లేదు. అచ్చట ఏమి అనుటకు వీలు లేదు, ఇది అని చెప్పడానికి వీలు లేదు. మనం పరమాత్మను ఎట్లయితే చెప్పలేకున్నామో మాయ గురించి కూడా చెప్పలేకపోతున్నాం అన్నమాట. ఎందుకని అయ్యా అంటే అనిర్వచనీయం, చెప్పడానికి వీల్లేదు. దీనినే అజ్ఞానం అందరు. అజ్ఞానం అనగా తెలియకుండుట, అవివేకం అన్నమాట. అజ్ఞానం అంటే వివేకం లేకపోవటం, తెలియకుండా ఉండటం. కష్టకడుకు సిద్ధించినదేమనగా తెలియకుండాచే ఇవి అంతయు కలిగినది. ఇది అనుభవ సిద్ధము. ఇది ఎట్లా అంటే ఈ తెలియకుండానే కలిగింది, ఇదంతా కూడా కలిగింది. ఇది ఎట్లాగా అంటే అనుభవ సిద్ధము, అనుభవైక వేద్యమే. మాయ గురించి తెలుసుకోవాలన్నా కూడా అనుభవైక వేద్యమే, పరమాత్మ గురించి తెలుసుకోవాలన్నా కూడా అనుభవైక వేద్యమే. ఉండున్నది పరమాత్మ ఒక్కటే, ఉండేదేంటి పరమాత్మ ఒకటి. మాయ అంటే ఎట్లా వచ్చింది, ప్రతిబింబంగా వచ్చింది. ఎక్కడికి, పరమాత్మకు ప్రతిబింబంగా మాయ వచ్చింది. మరి మాయ ఎట్లా తెలుస్తుంది మనకి, ఆ పరమాత్మ తత్వం తెలుసుకుంటే అంతఃకరణతో ఇదంతా విచారం చేసి శరీర తత్వాన్ని అంతా తెలుసుకుని ఈ శరీరం వచ్చిపోయేదేమో, పరమాత్మ అందరిలో ఉన్నవాడు, అంతటా ఉన్నవాడు, ఎప్పుడు ఉండేవాడు అనేది ఎప్పుడైతే మనకు అవగాహన అయిందో అప్పుడు మనకి ఈ పరమాత్మ తత్వం మాయతత్వం తెలుస్తుందండి. అది ఏ యథార్థము, అదే యథార్థం, ఇంకేమీ లేదు. మరి దీనికి మనం ఎట్లా సాధన చేసి తెలుసుకోవాలంటే దానికి కూడా వేమన యోగ పద్యం చెప్తున్నారు. రాయి గూర్చి రాయగా రాయగా బొమ్మనైన ఎత్తులన్నీ పనులు
తాటు చేసినంత పరిపాటి ఎగునయ్యా విశ్వదాభిరామ వినురవేమ. రాయి రాయి రాస్తే ఏమవుతుంది? నున్న పడుతుంది. దానికి గబ్బులే ఉన్నా ఉంటే ఆ ముళ్ళు లాగా గీసుకుంటా ఉంటే ఏమవుతుంది? రాయి రాయి రాస్తే ఒకదానికి ఒకదాని రాపిడి జరిగితే ఏమవుతుంది? నున్న పడుతుంది. అట్లాగే తాటు చేసినంత పరిపాటి లేదయ్యా. అన్ని పనులు ఏ పని చేసినా ఉంటే మనం చేయంగా ఏమవుతుంది? అది సాధన ద్వారా సాధ్యం అవుతుంది. పరిపాటి ఎగునయ్య అలవాటు అయిపోతుంది. ఎందుకనయ్యా అంటే సాధనమున పనులు సమకూరు ధరలోని అన్నట్లుగా మనకి పరిపాటి ఎగునయ్య ఇక అదే చేసుకుంటూ ఉంటావు. ఎప్పుడు మరి ఇది రాయిని ఎట్లయితే నువ్వు చేశావో ఈ మనస్సును కూడా విచారించగా ఏమవుతుంది? అదే తాను అవుతుంది. అది ఎట్లా అయిందని ఎవరన్నా అడుగుతారనుకుని అనుభవం పొందిన వాళ్ళు, నేను ఇట్లా చేశానండి సాధన, నాకు ఇట్లా అనుభూతి కలిగింది, మీరు కూడా చెయ్యండి అంటాడు. అంతే తప్ప ఇట్లా చేశానని చెబుతాడు గాని ఇది అని చెప్పలేడు. ఎందుకని? చెప్పడానికి అది అనిర్వచనీయం. కాబట్టి ఆ భగవతత్వం అనేది అంత గొప్పది. అది పరమాత్మ ఒక్కటేనని చెప్పుకొస్తున్నాడు అనమాట. ఇదే యథార్థం. అందుచేతనే అంతఃకరణము కాని పంచకోశములు కాని ఆత్మ నుండియే వచ్చిన అని శృతి చెప్పేది రహస్యము. అందుచేత అంతఃకరణం గాని పంచకోశాలు గాని ఎన్ని చెప్పుకున్నా మరి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆ సూక్ష్మంలోంచి వచ్చినాయి. ఆ సూక్ష్మంలోంచి వచ్చినవి ఏం జరిగినాయి? విస్ఫోటం జరిగినట్లుగా మనకి వెదజల్లినట్టుగా మనకి గాఢ నిద్రలోంచి మెలకువలోకి వస్తే మన ఆలోచనలు ఎట్లయితే వస్తాయో ఆ సూక్ష్మంలోంచి మొత్తం కూడా వచ్చింది. మళ్ళీ వచ్చిన మొత్తం ఎక్కడికి వెళ్ళాలి? వచ్చింది ఏమైంది? మొత్తం అంతా వ్యాపించేసింది. మన ఆలోచనలు ఎట్లయితే వ్యాపించేస్తాయో మెలకువలోకి వచ్చాక మళ్ళీ అవేమవ్వాలి? మళ్ళీ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు నిద్రలోకి ఎట్లా వెళ్ళిపోతామో ఇక్కడ ఇట్లా లైన్ అయిపోతాయి అనమాట. అంతా వచ్చింది సూక్ష్మంలోంచి వచ్చింది మహత్తుగా మారింది. మళ్ళీ ఈ మహత్తు సూక్ష్మంలోకి వెళ్ళిపోవాలి. ఇదే అతిరహస్యం అండి. కాబట్టి అంతఃకరణం గాని ఎప్పటి నుంచి వచ్చింది? ఇవన్నీ కూడా ఆత్మ నుండే వచ్చినాయి. మళ్ళీ ఇవన్నీ ఏం చేయాలి అంటే ఆత్మతత్వం తెలుసుకుని వీటన్నిటినీ కూడా లయం చేసుకుంటే అప్పుడు ఆత్మరహస్యం తెలియబడుతుంది. విచారించిన ఏదియూ లేదు. మనోబుద్ధ్యాదులు కాని ఏది కాని ఆత్మ చైతన్య అభావ విస్ఫురణములే. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? ఆత్మ యొక్క చైతన్యంతో వచ్చి అభావ విస్ఫురణములే. అభావం అంటే తెచ్చిపెట్టుకున్నాయి ఇవన్నీ కూడా. సృష్టి ఏమో ఈశ్వరునిచే కలిగింది. సృష్టి ఎట్లా కలిగింది? ఈశ్వరునిచే కలిగింది. ఈశ్వరుడు అంటే ఎవరు? మనలో ఎవరైతే ఉన్నాడో ఆయనే ఈశ్వరుడు. మనం ఎవరుంటే మనం ఉన్నాం అనేది ఒక్కసారి విచారణ చేసుకుంటే ఆత్మ అంటాము, ప్రాణం అంటాము, మనస్సు అంటాము, చెప్పుకున్నాం కదా. ఈ కోశాలన్నిట్లో ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చెప్పుకుంటారని. కాబట్టి సృష్టి ఎట్లా కలిగింది? ఈశ్వరునిచే కలిగింది. ఆత్మ సర్వాంతర్యామిగా అన్నది. ఆత్మ ఎట్లా ఉంది? సర్వానికి అంతర్యామిగా ఉంది. అందరిలో ఉంది, అంతటా ఉంది. శరీర ప్రేమను దూరీకరించగలిగి. శరీర ప్రేమ అంటే ఏంటి? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ 3 శరీరాలు నేను కాదని ఒక్కొక్క శరీర తత్వాన్ని తెలుసుకుని వాటిని దూరీకరించాలి. పంచకోశముల నాశనముగా చేయవలేను. ఈ పంచకోశాలు ఉన్నాయి కదా మనకి, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. ఈ 5 కోశాలని కూడా ఇది కాదని తెలుసుకోవాలి. మొదలగు వాక్యముల తాత్పర్యం ఏమన్నా వాని మీద అభిమానమును వదలవలైనని భావము. స్థూల శరీరం లేకుండా మనం ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళలేం కదా. శరీరం అనే పనిముట్టు కావాలి. అన్ని జరుగుతూ ఉంటాయి. వీటి మీద అభిమానాన్ని వదిలేసేయాలి. అభిమానం అంటే ఏం చెప్పుకున్నాం? కృత సత్సంగంలో అహంకారం అంటే నేనని చెప్పుకున్నాం. అభిమానం అంటే ఏంటి? నాదని చెప్పుకున్నాం. కాబట్టి అభిమానాన్ని నాది, నేను చేస్తున్నాను, నన్ను, ఇదంతా కూడా అభిమానాన్ని వదలాలి. నేనే తెలుసుకున్నాను, నాకే తెలిసింది, ఇదంతా కూడా వదలాలి. ఇదంతా వదలాలంటే ఏం చెయ్యాలి? అసలు నేను తెలుసుకుంటే ఇదంతా మనకి అవగాహన అయ్యి వదలటం అంటే తెలుసుకుంటే ఏమవుతుంది? మనసు దాని మీద లేకుండా పరమాత్మ భావంలో ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనకి 3 రకాలుగా చెప్తున్నారండి. ఈ శరీరాలని ఎట్లా, స్థూల శరీరం ఎట్లా, సూక్ష్మ శరీరం ఎట్లా, కారణ శరీరం ఎట్లా, 3 శరీరాలు శుద్ధి ఎట్లా జరుగుతుంది అని. ఇది చాలా లోతైన విషయమేననుకోండి. అందరికీ, గురు శిష్యులందరికీ కూడా కొద్ది గొప్ప అనుభవైకమైంది. మొదటిది కర్మానుష్ఠానముచే స్థూల శరీర అభిమానము తోచున్నది. కర్మ అనుష్ఠానం అంటే ఏంటి? అప్పుడు శరీరము శ్రమ పడవలయు. కర్మతో అనుష్ఠానం చేసినప్పుడు ఏం చేయాలి? శరీరం
శ్రమ పడవలయు. అభిమానము పోయిన గాని శ్రమ పెట్టజాలడు. అది శరీరం మీద నేను ఈ శరీరం అనే అభిమానం పోతే గాని దాన్ని శ్రమ పెట్టలేడు. ఎట్లా అభిమానం అంటే ఏంటి? నేను ఆ పని చేస్తున్నానా, ఈ పని చేస్తున్నానా, గురువు దగ్గర ఇంత సేవ చేస్తున్నాను, అంత సేవ చేస్తున్నాను అనేది భావన లేకుండా గురువుకి ఈ శరీరాన్ని కైంకర్యం చెయ్యాలండి. సేవ చేయటం అంటే అది, కష్టపెట్టడం అంటే అది. నేను అది చేస్తున్నాను, నేను ఇంత కోటీశ్వరుణ్ణి, నేను ఇంత అందగాలని అది ఏది దేనికి చెల్లవక్కడండి. అంతర్ముఖానికి వెళ్ళేది భగవంతుడిని పొందాలంటే ఈ భౌతిక లాలసలు, భౌతిక విషయాలు ఏమీ పనికిరాదు. మనసు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉండి ఆ సేవాభావంతో ఉంటే గురువు మీదే మనసుండి చేసినప్పుడే మనకి ఈ ఈ స్థూల శరీరం యొక్క భావన పోతుంది అన్నమాట, అభిమానం పోతుంది దాని మీద. రెండోది కర్మానుష్ఠానముచే స్థూల శరీరాభిమానం. రెండోది ఉపాసనచే సూక్ష్మ శరీరాభిమానము పోవును. ఆసన ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? కర్మానుష్ఠానంచే పోతుంది, కర్మతో అనుష్ఠానం చేస్తే. రెండోది ఏంటి? ఆసనచే సూక్ష్మ శరీర అభిమానము పోవును. అప్పుడు అంతటా భగవంతుడి అనే భావనచే మనోబుద్ధ్యాదులు తోచవు. మనసు బుద్ధి ఇవి తొయ్యవు. ఎందుకని తొయ్యవయ్యా అంటే మనకి ఉపాసన చేస్తున్నాడు కదా. అంటే సమీపంలో, అంటే ఆసన అంటే కూర్చున్నాడు అక్కడ. ఎవరికి? గురువుకు సమీపంలో ఉన్నాడు. ఎట్లాగయ్యా అంటే స్పర్శతో వాటితో చేసే సేవలు ఉంటాయి కదా, అట్లా చేసుకుంటూ ఉపాసనతో చేస్తే సూక్ష్మ శరీర అభిమానం పోతుందన్నమాట. అంతటా భగవంతుడి భావనచే మనోబుద్ధ్యాదులతో ఇక మనసు లేదు, బుద్ధి లేదు, ఆలోచించడానికి లేదు, నిర్మలత్వం. ఇక్కడ ఈ రకంగా నిర్మలత్వం అయిపోయింది. అక్కడ శరీరాభిమానంతో స్థూల శరీరాభిమానం పోయింది. కర్మానుష్ఠానంతో చేసేవాడికి ఈ శరీరమే నేనే అనే అభిమానం పోయింది. ఇక్కడ ఉపాసనతో చేస్తే మనోబుద్ధులు పోయినాయి. తర్వాత మూడవదండి, స్వస్వరూప జ్ఞానం వస్తే కారణ శరీర అభిమానము తొలగును. స్వస్వరూప అభిమానం ఏంటి? ఈ శరీరం నేను కాదు, లోపలున్న ఆత్మే నేననే జ్ఞానం కలిగితే అప్పుడు కారణ శరీరం మీద అభిమానం కూడా కలుగుతుందండి. ఈ ప్రకారము త్రిశరీర శుద్ధి తెలియవలేను. 3 శరీరాల యొక్క శుద్ధి అంటే శరీరాలు అట్లాగే ఉన్నాయి. ఈ శరీరాల్లో మాలిన్యం ఉంది కదా. స్థూల శరీరంలోనేమో ఇదంతా నేనే అనేది ఉంది. సూక్ష్మ శరీరంలో ఏమో మనస్సు బుద్ధి ద్వారా కళల ద్వారా నేననే అభిమానం ఉంది. కారణ శరీరంలో ఎట్లా ఉంది? అజ్ఞానంతో కూడిన నేననే అభిమానం ఉంది. ఈ 3 అభిమానాలు కూడా ఈ త్రిశరీర శుద్ధితో చేసుకుంటే మనకి అభిమానం పోయి ఆత్మానందం కలుగుతుంది అన్నమాట. వీటన్నింటికి ఆత్మ తెలియడిచే విలక్షణుడు. వీటన్నిటికీ కూడా ఎవరు కారణంగా ఆత్మ ఉన్నా సరే విలక్షణుడు. మరి ఆత్మ ఉంటేనే కదా ఈ శరీరాలని చెప్పుకుంటున్నాం, వాటితో పనులు జరుగుతున్నాయి. కానీ వీటన్నిటికీ కూడా విలక్షణుడు, వేరుగా ఉన్నాడు. అంతగా ఉన్నందుచే నిర్వికారి. స్థూల శరీరం లేదు, సూక్ష్మ శరీరం లేదు, కారణ శరీరం, ఏ శరీరానికి అంటుకుని ఉండలేదు పరమాత్మ. నిర్వికారి అంటే ఏ వికారాలు లేదు, మార్పు చెందట్లా. ఆయనేమి అన్నమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ శరీరామే శుద్ధ్యాంతం వినిజ విపాత్మ భూయోసం అను శృతి పై చెప్పిన విధముననే శరీర శుద్ధిని చెప్పుతున్నది. కావున విచారించిన వృత్తులే జ్ఞాన ప్రతిబంధకములు. మన జ్ఞానానికి బంధాలు, ప్రతిబంధాలు ఏంటి అంటే వృత్తులే, ఆలోచనలే, సంకల్ప వికల్పాలే. వాటి నిరోధమే యోగ శాస్త్రం చెప్తున్నది. ఆ సంకల్ప వికల్పాలనే వాటిని నిరోధించాలని యోగ శాస్త్రం చెప్తోంది. యోగ చిత్తవృత్తి నిరోధ పతమిది చెప్తారండి 2వ శ్లోకంలో, సమాధి భాగంలో 2వ శ్లోకం చెప్తారనమాట. యోగ చిత్తవృత్తి నిరోధ. ఎట్లా జరుగుతుంది చిత్తవృత్తి నిరోధం? చేసుకోవాలి సాధన ద్వారా. చిత్తంలోని వృత్తులు నిరోధం చేసుకుంటే మనకి పరమాత్మానందం కలుగుతుంది. వృత్తులే కదా మనకు బంధాలు కలిగించేది. వృత్తులంటే సంకల్ప వికల్పాలు. ఈ ప్రకారము పంచకోశములకు ప్రత్యేక పదార్థత లేకపోవటం వలన, వృత్తులలోనే చేరుట వలన, వృత్తులు అభిమానములు నిరోధింపబడిన తాను పంచకోశ అతీతుడు అవుతున్నాడు. అది ఇక్కడ తీసుకొచ్చారండి. పంచకోశాలకు అతీతుడు ఎట్లా అవ్వాలయ్యా అంటే వృత్తుల్లో చేస్తున్నాడు. ఆ పంచకోశాలకు కూడా ప్రత్యేకత లేదు, ఇది అని చెప్పడానికి లేదు, విభజించారు. కానీ ఎట్లా సంకల్ప వికల్పాల్లో చేరిన ఇవన్నీ కూడా అభిమానం ఇవన్నీ పోయినాయి. ఎట్లా వృత్తులు పోయినాయి, అభిమానం పోయేటప్పటికి ఏమైంది? పంచకోశాలు కూడా లేవన్నమాట. అభిమాన రహితుడగుట, త్రిశరీర లక్షణుడగుట. అభిమాన రహితుడు ఎప్పుడైతే అయ్యాడో సాధకుడు విలక్షణుడగుట. విలక్షణం అంటే
మూడు శరీరాలకి కూడా వేరుగా ఉన్నాడు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు కూడా వేరుగా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? ఈ స్థూల శరీరం కర్మానుష్ఠానంతో పోయింది, సూక్ష్మ శరీరం ఉపాసనతో పోయింది, కారణ శరీరం సుస్వరూప జ్ఞానంతో పోయేటప్పటికి తాను ఎట్లా ఉన్నాడు? బ్రహ్మ పదార్థంగా తానుకు తానుగా అనుభవిస్తున్నాడు అన్నమాట. దీనికి కూడా మనకి వేమన యోగ పద్యం ద్వారా తెలియజేస్తున్నారండి. చిత్తమనుడు వేరు శిథిలమైనప్పుడే ప్రకృతి అనుడి చెట్టు పడును కదక, కోర్చెలనుడి పెద్ద కొమ్మలెండును కదా, విశ్వదాభిరామ వినురవేమా. మరి సంకల్ప వికల్పాలు మన ప్రతిబంధాలు ఎట్లా ఉన్నాయి? వృత్తులన్నీ ఎక్కడున్నాయి? చిత్తంలో దాక్కుని ఉన్నాయి. అదేంటి? ఈ సాధనకి వేరు లాంటిది. ఆ చిత్తం అనేది వేరు శిథిలమైనప్పుడే ఆ చిత్తంలో ఉన్న ఆలోచనలన్నిటినీ కూడా, ఆ వృత్తులన్నీ కూడా తీసేసుకున్నాం అనుకో, ఏమైంది? ప్రకృతి అనేది చెట్టు పడును పెదప. మనకు ప్రకృతితో చూసే విషయ వాసనలు అనేది చెట్టు పడిపోయింది. చెట్టు పడిపోతే ఏమైంది? కోరికలు అనేది పెద్ద కొమ్మలు ఎండును కదా. ఈ పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయి కోరికలని, అవన్నీ ఏమైపోతాయి? ఎండిపోతాయి. ముందు దానికి మూలం ఏంటి? చిత్త వృత్తి నిరోధము. చిత్తంలో ఉన్న ఆలోచనలు తీసేసుకోవాలి. చిత్తంలో ఉన్న ఆలోచనలు తీసుకోవాలంటే అది చేతితో తీసేయ్యా, దేనికన్నా వస్తువుతో పనిముట్టు తీసేయ్యా కాదు. కాబట్టి అసలు ఎక్కడ సంకల్పం వస్తా ఉందా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి చిత్తంలో ఈ విషయవాసనలన్నీ దాక్కుంటున్నాయా, ఈ విషయవాసనలు ఎట్లా నిర్మూలించాలనేది ఒకనొక సంకల్పం కలిగితే సాధకుడికి గురువు చెబితే అప్పుడు తాను అంతర్ముఖ సాధన చేసుకుంటా ఉంది ఆ చిత్తవృత్తి నిరోధం చేసుకుంటాడండి. తర్వాత బ్రహ్మసూత్రంలో కూడా ఈ విషయం గురించి చెప్తున్నారు. అన్యోంతర ఆత్మానందమయ విజ్ఞానమయ కోశము లోపల ఆనందమయుడకు మరి యొక్క ఆత్మ కలదు. అంటే విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, విజ్ఞానమయ కోసం తర్వాత కదా ఆనందమయ కోసం ఐదోది. ఆనందమయుడకు మరొక ఆత్మ కలదు. ఎందులో? విజ్ఞానమయ కోశంలో. ఈ శృతివాక్యమునందలి ఆనందమయ శబ్దము కోశమును బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అను వాక్యమునందలి బ్రహ్మ పదము బ్రహ్మమును చెప్పునదైనను ఆ పరబ్రహ్మము ఆనందమయ కోశమునకు అంగమని చెప్పుచున్నది. ఆ పరబ్రహ్మం ఏంటి? ఆనందమయ అంగం అంటే భాగం కదా. ఆ భాగం ఏం చెప్తోంది ఇక్కడ? బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అనే శృతి వాక్యం ఉంది. బ్రహ్మపదము బ్రహ్మమును చెందునదైనను ఆ పరబ్రహ్మము ఆనందమయ కోసమునకు అంగమని చెప్పుతున్నది. ఆనందమయ కోసం దాటి వెళ్ళాలి కదా పరమాత్మను దర్శించాలంటే. ఆనందమయ కోశంలోనే ఒక భాగం పరమాత్మను చెప్తాడేంటి అని మనకు శృతిలో కొంత అనుమానం కలుగుతుంది ఎవరైనా సాధన చేసి బాగా లోతుగా చదువుకునే వాళ్ళకి. ఇట్లా చెప్పుతా యథార్థ స్థితికి విరోధము కదా అనినా. మరి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఆనందమయం కోశం దాటాక కదా పరమాత్మ స్థితి అసలైన ఆనందం పొందేది, దానికి విరోధం కదా అని సమాధానం చెప్తున్నారు అన్నమాట వాళ్ళు. ఆనందమయోభ్యాసాత్ పలుమార్లు చెప్పుట వలన ఆనందమయ వాక్యమునందున్న బ్రహ్మపదము స్వతంత్రముగు పరబ్రహ్మమునే చెప్పును. పలుమార్లు చెప్పటం వల్ల ఆనందమయ కోసం దాంట్లో ఆనందం అనే భాగం అంగం అని చెప్తున్నది పరమాత్మ అని చెప్పేటికి పలుమార్లు చెప్పటం వలన ఆనందమయ వాక్యమునందున్న బ్రహ్మపదము, ఆనందం బ్రహ్మమే కదా, స్వతంత్రమగు పరబ్రహ్మమునే చెప్పును. స్వతంత్రం అంటే తనకు తానుగా ఉండే ఆ పరబ్రహ్మనే చెప్తోంది. మయడ్ ప్రత్యయము. మయడ్ అంటే తెచ్చిపెట్టుకున్న వాక్యం. వికారార్థమును బోధించవచ్చే ఆనందమయ అను పదమునకు ఆనందమే స్వరూపముగా గల ఆనందమయ కోశమని కదా అర్థమని కాదని నివారించుతున్నారు. ఎందుకని సూత్రం చెప్తోంది. ఏం సూత్రం చెప్తోంది? ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలండి. ప్రత్యయం అంటే తెచ్చిపెట్టుకున్నది. ఆనందమయ కోశంలో ఆనందం ఉన్నది కానీ అది నిలకడ కాదు కదా. క్షణికానందం అని చెప్తున్నాం కదా ఆ కోశం కూడా. అట్లా వికారార్థమును బోధించితే, వికారం అంటే మార్పు చెందే అర్థాన్ని బోధించితే ఆనందమయ అనే పదమునకు ఆనందమే స్వరూపముగా గల ఆనందమయ కోసమని కదా అర్థమని కాదని నివారించున్నారు. అట్లా కాదు. ఎందుకని? చెప్పుకుని విచారించే తీరులో భేదం ఉంది. జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోమని చెబుతున్నారు అన్నమాట. వికార శబ్దాన్నేటి చేర్ణ ప్రాచురాత్. వికార శబ్దముచే ఆనందమయ పదమునకు బ్రహ్మము అర్థము కాదని చెప్పకూడదు. వికార శబ్దం అంటే మార్పు చెందే శబ్దంతో ఆనందమయం అనే పదం ఉంది కదా, దానికి బ్రహ్మము అర్థమని చెప్పకూడదు. ఎందుకని? మయడ్ ప్రత్యయములకు ప్రాచుర్యార్థం ఉన్నందున
ఆనంద ప్రచురుడు బ్రహ్మని అర్థము చెప్పవచ్చును. ప్రత్యయం అంటే తెచ్చిపెట్టుకున్నాడు కాబట్టి ప్రాచుర్యం అర్థం ఉంది. మహాత్ములు ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నారు కాబట్టి ఆనంద ప్రచురుడు బ్రహ్మని అర్థము చెప్పవచ్చును. కాకపోతే ఇదేంటి అంటే కొంచెం లోతుగా విచారించి అవగాహన చేసుకోవాలన్నమాట. పంచానామపి కోశానాం నిషేధే యుక్తితః శృతేః తన్నిషేధానదిః సాక్షి బోధరూపః అవశిష్యతే. తత్ బ్రహ్మ, ఆ పరమాత్మ ఎట్లా ఉన్నాడయ్యా అంటే తాపత్రయాతీత షట్కోశ వినిర్ముక్తం షడూర్మి వర్జితం పంచకోశాతీతం శ్రద్ధావ వికార శూన్యం ఏవమాది సర్వ విలక్షణం భవతి. ఆ పరబ్రహ్మము ఆధ్యాత్మికాది తాపత్రయము లేనిది. ఏంటది ఆధ్యాత్మికం అంటే? తాపత్రయం అంటే 3 తాపత్రయాలండి. అవేంటయ్యా అంటే ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికం అని 3 తాపత్రయాలు. ఆధ్యాత్మికం అంటే ఇట్లా సత్సంగాల ద్వారా మనం ఆ తాపాన్ని తీర్చుకోవటం. ఆది భౌతికం అంటే వస్తుంది, అసలు ఇట్లా మనకి తాపత్రయం వస్తుంది అనమాట. ఆధ్యాత్మికం అదేంటి ఇదేంటి విచారణ, దీని వల్ల జిజ్ఞాస అనమాట అంతా కూడా. అది ఆది భౌతికం అంటే భౌతికంగా వచ్చేవి మనం కావాలని తెచ్చుకునే కష్టాలు ఉంటాయి కదా. 10 రూపాయలు ఉంటే 50 రూపాయల వస్తువు కావాలని చేయాలని ఏవేవో కోరుకుంటాం భౌతికంగా మనం. అది ఆది భౌతికం. ఆది దైవికం అంటే మనకు తెలియకుండా వచ్చే కష్టాలండి, తుఫాన్లు. అది మన ప్రమేయం ఏం లేదు. ఉప్పెన్లు గాని, తుఫాన్లు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, ఇవన్నీ ఆది దైవికం. ఇవన్నీ కూడా ఏంటి 3 రకాలు కూడా మనకు బాధలే. అందుకని ఈ తాపత్రయానికి అతీతంగా ఉన్నాడు పరమాత్మ. షట్కోశ వినిర్ముక్తం, 6 కోశాలు ఏమేంటి అవి మనకి సప్తధాతువులు ఉంటాయి కదా, దాంట్లో అన్నమాట 6 కోశాలు. వాటికి కూడా అతీతంగా ఉన్నాడు పరమాత్మ. అవేంటయ్యా అంటే మనకి చర్మము, మాంసము, నెత్తురు, మెదడు, ఎముకలు, ఎముకల ఎందలి గుజ్జుని మామూలుగా సప్తధాతువులు అంటారు. ఇక్కడ కోశాలు అన్నాడు. షట్కోశాలు అంటే 6 కోశాలు. ఏంటయ్యా అంటే ఇవన్నీ చూడడం, ఇవన్నీ పరమాత్మ కాదు, ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవి పరమాత్మ కాదని చెప్తున్నాడు అనమాట. షట్కోశాలంటే చర్మము, మాంసము, నెత్తురు, మెదడు, ఎముకలు, ఎముకల ఎందుండే గుజ్జు, ఇవి కూడా షట్కోశాలు అంటారు అన్నమాట. తర్వాత షడూర్మి వర్జితం. షడూర్ములంటే ఆకలి దప్పులు, ఆకలి వేయటం, దాహం వేయటం, శోకం, ఏడవటం, మోహం, పుట్టటం, చావటం, వీటన్నిటిని షడూర్ములు అంటారండి. ఆకలి దప్పులు, శోకమోహాలు, పుట్టుట, చనిపోవటం, ఇవన్నీ కూడా పరమాత్మకు లేవు, షడూర్ములు. షడ్భావ వికారాలండి. వికారాలంటే ఏంటి? మార్పు చెందటం. ఏంటి? ఉండటం. ఎక్కడున్నాడు? తల్లి గర్భంలో ఉన్నాడు, తర్వాత బయటకు వచ్చాడు, పుట్టాడు, కనిపించింది, తర్వాత పెరిగాడు, ఇంకా మార్పు చెందాడు, క్షీణించాడు, నశించాడు. ఇవన్నీ దేనికి ఉన్నాయి? శరీరానికి ఉన్నాయి. పరమాత్మకు ఉన్నాయా? లేవన్నమాట. ఇవన్నీ కలిసి మనకేం చెప్తున్నాడు? ఆధ్యాత్మికాది తాపత్రయాలు లేనిది, శ్రద్ధా వికారాలు లేనిది, షట్కోశాలు లేనిది, షడూర్ములు లేనిది, ఏం పంచకోశాలు గాని ఏది లేకుండా ఉన్నది ఏదైతే ఉందో రహితమైనది. ఇది మొదలగు ప్రకృతి రహిత ధర్మములలో కూడుకొని సర్వ విలక్షణముగా ఉన్నది. ప్రకృతికి రహితంగా ఉన్నది ఏంటిది? పరమాత్మ. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటన్నిటికంటే కూడా విలక్షణంగా ఉంది పరమాత్మ తత్వం. ఇవి మొదలగు శృతులు ప్రమాణముల చేతను ఆ కోశములు జడములు, దృశ్యములు, ప్రకృతి వికారములు సర్వదా మారుచుండును. ఇవన్నీ కూడా ప్రకృతి వికారాలు అన్ని మారుతూ ఉంటాయని చెప్పుకొస్తున్నారండి. పరమాత్మ మాత్రం మారడు, ఎప్పుడు కూడా వికారి, మార్పు చెందనివాడు. ఇవి మొదలగు యుక్తుల చేతను, కోశాది దృష్టాంతముల చేతను, అనుభవ ప్రత్యక్షము చేతను అవి ఆత్మ కావని నిషేధము సిద్ధించగా వాని నిరాకరణానంతరము ఒక్కొక్కటి తెలుసుకుని ఇది కాదని తెలుసుకున్నాక ఆ కోశముల యొక్క చేష్టలను, ఉత్పత్తి లయములను సర్వదా గాంచుతూ సాక్షి జ్ఞానరూపమైన సర్వ తేజోరూపమైన పరమాత్మయే మిగులుచున్నది. ఇవన్నీ ఆత్మ కాదని నిషేధించగా మిగిలిందేంటి? ఆ కోశములను, చేష్టలను, ఉత్పత్తి లయములను సర్వదా కాంచుతూ సాక్షిగా ఉందంటే పుట్టడానికి, చావటానికి, పెరగటానికి, ఆకలి తప్పులకు అన్నిటికీ కూడా
సాక్షిగా ఉంది. ఎట్లా ఉంది? జ్ఞాన రూపమైన సర్వ తేజోరూపమైన పరమాత్మయే మిగులుతున్నది. అది ఎట్లాంటిది? త్రికాలాబాధితమైన వస్తువు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఒక కాలంలో ఉంది, ఒక కాలంలో లేదనేది లేదు. ఎప్పుడు ఉన్నది సద్వస్తువు అని వేదం చెప్తోంది. అనగా అసత్తకు జగత్తును విచారించగా దాని స్వరూపము అత్యంతాభావమే. ఇదంతా కూడా విచారించగా అసత్ అంటే సత్ అంటే ఎప్పుడు ఉండేది కదా. అసత్తకు జగత్తును విచారించగా దాని స్వరూపము అత్యంతాభావమే. ఇదంతా మనం తెచ్చిపెట్టుకున్నాం కదా అని తనకు అవగాహన కలిగి సాధకుడికి సారభూత వస్తువు పరమాత్మయే. ఇంకా మిగిలింది ఏంటయ్యా అంటే సారమైంది ఆ పరమాత్మయే. కాబట్టి పరమాత్మ తత్వాన్ని ఇంత విచారణ చేసి మనం అవగాహన చేసుకోవాలండి. ఇదంతా ఏంటి? శ్రవణం వరకే. ఈ శ్రవణాన్ని మననం చేసుకుని మనం అంతర్ముఖ సాధన చేసుకుంటా ఉంటే అప్పుడు మనకి పూర్తిగా హం బ్రహ్మాస్మి స్థితి కలుగుతుంది. తర్వాత పంచదశిలో శ్లోకం గురించి చెప్తున్నారండి. అస్థి తావత్ స్వయం నామ వినాదా విషయత్వతః నస్మిన్ నపి వివాదశ్చేత్ ప్రతి వాద్యత్ర కో భవేత్. పంచకోశములను దూరీకరించగా శూన్యత్వం మిగులునని శంక చేయని అవసరము లేదు. తర్వాత ఎలాంటి వివాదము లేని స్వయం ప్రకాశ వస్తువు కలదు. మరిన్ని ఇదంతా కాదు, ఇది కాదంటే బ్రహ్మభూత వస్తువు మనం పరమాత్మను సారభూత వస్తువు అని అనుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఇది కాదంటే అక్కడ ఏమో శూన్యం మిగులుతుందేమో, ఏమీ లేని ఏమన్నా మిగులుతుందేమో. అట్లా ఏంటి వివాదం ఏమీ లేకుండా స్వయం ప్రకాశ వస్తువు ఒకటి ఉంది అక్కడ. మన యందు కూడా వివాదము కలిగినని. ఇక ప్రతివాది ఎవడు? ఇంకా అంత స్థితికి వెళ్ళిపోయాక కూడా నువ్వు వాదన పెట్టుకుంటే ఇంకా వాదించడానికి ఎవడుంటాడు? రెండో వస్తువు లేనప్పుడు రెండో వస్తువు అంతా ప్రకృతికి సంబంధించిందని చెప్పుకుంటున్నాం. మరి అట్లాంటప్పుడు ఇట్లా చెప్పుకుంటే ఎట్లా కుదురుతుంది? ప్రతివాది ఎవడుంటాడు? ప్రతివాది అంటే ఒకరు మాట్లాడుతుంటే రెండో వాడు ఉండాలి వాదించడానికి. రెండో వాడు ఎక్కడున్నాడు? లేడు. కనుక ఆత్మ స్వయం ప్రకాశముగా ఉన్నది. ఆత్మ ఎట్లా ఉంది? స్వయం ప్రకాశముగా ఉంది. ఎట్లా తనకు తానే ప్రకాశిస్తుంది. రెండో వాడు లేడు. కాబట్టి దీనికి వేమన యోగ పద్యం చెప్తున్నారండి. మనస్సే కదా ఇదంతా చేస్తుంది, అంతఃకరణే కదా ఇంత చెప్పుకున్నా మనం సత్సంగం. దానికి వేమన యోగ పద్యం ద్వారా తెలియజేస్తున్నారు. మనసు లేని తావు మరుగుట శూన్యము, శూన్యం అనగరాదు సూటిగాను, బయలు లోనరవము ప్రకటనగా లేదు విశ్వదాభిరామ వినురవేమా. మనసు లేని తావు మరుగుట శూన్యము. మరి మనసు లేకపోతే అక్కడ ఏమైంది? మరుగుతున్నాం. దేంతో మరుగుతున్నాము? ఆనందంతో మరుగుతున్నాం. అక్కడ శూన్యం అంటారు. శూన్యం అనగరాదు సూటిగాను. శూన్యం అనబాక అక్కడ సూటిగా అనబాక నువ్వు. శూన్యం అక్కడ ఉన్నది ఏముంది? బయలు లోనరవము ప్రకటనగా లేదు. అది ఎట్లా ఉంటుంది? ప్రకటనగా లేదు, చెప్పలేము, అనిర్వచనీయం. అట్లా ఎట్లా ఉంది? ఆనంద స్వరూపం